హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ అజితాని, జనరల్ ఫిజిషియన్, కన్సల్టెంట్ అట్ శ్రీకర హాస్పిటల్స్. మనం ఈరోజు బీపీ గురించి మాట్లాడుకుందాం. బ్లడ్ ప్రెషర్ అనేది చాలా కామన్ కంప్లైంట్ అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ కంప్లైంట్. సో బీపీ అనేది ఒక ఏజ్ తర్వాత ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాము. 60 years దాటిందంటే బీపీ అనేది వస్తుంది. సో బట్ ఇప్పుడు మనం యంగ్ ఏజ్లో గ్రూప్స్లో కూడా మనకున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఒత్తిడి కానీ ఇవన్నీ ఉండడం వల్ల బీపీ అనేది ఎర్లీ ఏజ్లో కూడా చూస్తున్నాము. బట్ ఎర్లీ ఏజెస్లో బీపీ వస్తే దానికి మనము అదర్ కాజెస్ రూల్ అవుట్ చేసుకోవాలి. లైక్ సెకండరీ కాజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటాము. అంటే కిడ్నీ డిసీజ్ ఏమన్నా ఉందా, ఆల్కహాల్ కన్సంప్షన్ ఏమన్నా, ఒబేసిటీ ఏమన్నా ఉందా, ఒబేసిటీ వల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇంకా ఎండోక్రైన్ కాజెస్ కూడా ఉంటాయి, మందులు డ్రగ్స్ ఏమన్నా వాడుతున్నారా. సో ఇవన్నీ కారణాలు అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. హార్ట్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, యంగ్ ఏజ్లో కూడా హార్ట్ డిసీజెస్ ఉండొచ్చు, కొంచెం కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉండొచ్చు, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అనే దానికి మనము ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక లిస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ యంగ్ ఏజ్లో హైపర్ టెన్షన్ వస్తే, యంగ్ ఏజ్ అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 40 years ఏజ్లో కనుక హైపర్ టెన్షన్ వస్తే మనము దానికి ఎందుకు వచ్చింది హైపర్ టెన్షన్ అనే దానికి టెస్ట్లు చేయించాల్సిన అవసరం ఉంటుంది. టెస్ట్ చేసి అన్ని కాజెస్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత బీపీ మెడిసిన్స్ అనేది రెగ్యులర్గా వాడుకోవాలి. అండ్ వన్స్ అ మంత్ బీపీ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ వీ కాల్ హైపర్ టెన్షన్ వెన్ ద బ్లడ్ ప్రెషర్ ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 140/90. 140/90 కన్నా ఎక్కువ ఉంది అంటే తప్పకుండా మందులు వాడాల్సిన అవసరం ఉంది. బట్ లెస్ దాన్ 140/90 ఉంది ఆర్ 140/90 ఉంది అంటే మనం వాళ్ళకి డైట్ రిస్ట్రిక్షన్ ప్లస్ ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తాము. డైట్ అంటే సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్, హెల్దీ డైట్ తీసుకోవాలి. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నాన్ వెజ్ అవాయిడ్ చేయడము, ఎక్సర్సైజ్ 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాక్ ఎవ్రీడే, ఇఫ్ నాట్ అట్లీస్ట్ థ్రైస్ వీక్లీ అన్న చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. ఇట్లాంటివి ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత ఒక 6 months ఆఫ్ డైటరీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ సజెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ బీపీ కంట్రోల్ అయ్యిందంటే మందులు పెట్టము. తర్వాత మంత్లీ బీపీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మళ్ళీ అప్పుడు రైజ్ అయ్యిందంటే అప్పుడు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత బీపీ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ బీపీ ఉన్నవాళ్ళు కూడా బీపీ మెడిసిన్స్ వాడక నాకు బీపీ కంట్రోల్ అయిపోయింది, నేను వాడాల్సిన అవసరం లేదు అనుకొని బీపీ వాడకుండా మానేస్తారు ట్యాబ్లెట్స్. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే బీపీ యాక్చువల్గా మీకు బీపీ నార్మల్ ఉన్నది బీపీ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల అది మానేస్తే మళ్ళీ పెరిగిపోతుంది. అది పెరిగినప్పుడు దే ల్యాండ్ అప్ విత్ యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్, హైపర్టెన్సివ్ అర్జెన్సీ, ఎమర్జెన్సీ అంటాము. అంటే వెన్ ఇట్ బీపీ ఈజ్ మోర్ దెన్ 180/120 యువర్ ఎండ్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి అన్నట్టు. సో ఇప్పుడు స్ట్రోక్ లాగా ప్రెజెంట్ అవ్వడము, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ లాగా ప్రెజెంట్ అవ్వడము, కిడ్నీస్ డ్యామేజ్ అయిపోవడము, ఇట్లాంటివన్నీ హైపర్టెన్సివ్ కిడ్నీ డిసీజ్ ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నట్టు బీపీ మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకోకపోవడం వల్ల. బీపీ ఒకవేళ ట్యాబ్లెట్స్ మీరు మానేయాలి అనుకుంటే మీరు మీ ఫిజిషియన్ కన్సల్టేషన్ తీసుకొని ఆవిడ కనుక సజెస్ట్ చేస్తే అప్పుడు మీరు మానేసేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీ తరఫున మీరు బీపీ ట్యాబ్లెట్స్ మానేయకూడదు. ప్లస్ కంపల్సరీగా వన్స్ ఇన్ అ మంత్ బీపీ చెక్ చేసుకోవాలి. అండ్ హైపర్ టెన్షన్ ఇన్ ఒబేసిటీ రిలేటెడ్ టు హైపర్ టెన్షన్ ఈజ్ అ బిగ్ టాపిక్. ఒబేస్ ఉన్న వాళ్ళు నైట్లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా కనుక ఏమన్నా ఉందా లేదా అనేది మీరు మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసుకొని దాన్ని రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైపర్ టెన్షన్ విత్ ఒబేసిటీ యంగ్ ఏజ్లో కనుక వస్తే. అండ్ సో వెయిట్ రిడక్షన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్రైటీరియా టు పుట్ యువర్ బ్లడ్ ప్రెషర్ అండర్ కంట్రోల్. ఇంకొకటి ప్రెగ్నెన్సీ ఇన్ హైపర్ టెన్షన్ ఈజ్ వన్ మోర్ ఎంటిటీ. ప్రెగ్నెన్సీలో బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ అనేది వేరే ఉంటుంది. లెస్ దాన్ 130/85 బ్లడ్ ప్రెషర్ ఉండాలి ప్రెగ్నెంట్ లేడీస్లో. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంటే ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ ఆల్ ట్యాబ్లెట్స్ ఆర్ నాట్ అప్రూవ్డ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో దానికి మళ్ళీ మీరు మీ ఫిజిషియన్ కన్సల్టేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఆల్రెడీ హైపర్ టెన్సివ్ లేడీస్ ఒకవేళ ప్రెగ్నెంట్ అవుతే కూడా దానికి మెడిసిన్స్ కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీకి ముందు వాడుతున్న మెడిసిన్స్ మళ్ళీ ప్రెగ్నెన్సీలో వాడడానికి వీలు పడదు, మెడిసిన్స్ మార్చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో కనుక బీపీ వస్తే సమ్టైమ్స్ ఇట్ క్యాన్ పర్సిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా కొంతమందికి బీపీ అనేది ఉండిపోతుంది. సో వాళ్ళు రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి హైపర్టెన్సివ్ పేషెంట్స్ అందరూ వన్స్ a year ఐ చెకప్ చేసుకోవాలి. బికాజ్ హైపర్టెన్సివ్ ఐ డిసీజ్ కూడా ఇంపార్టెంట్. సో అది వన్స్ a year ఐ చెకప్ కూడా చేసుకోవాలి. బికాజ్ రెటినోపతి అట్లాంటివి ఐ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
తర్వాత వన్స్ a year బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి. బికాస్ బ్లడ్ ప్రెషర్ వల్ల కిడ్నీస్ కానీ హార్ట్ కానీ వీటన్నిటి మీద ప్రభావం ఉంటుంది కాబట్టి వన్స్ a year ఆల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ కార్డియాక్ చెకప్ ఈజ్ మస్ట్ ఫర్ ఆల్ hypertensive patients. So what I suggest is once a month blood pressure monitoring, take your BP medicines regularly on time, and continue healthy diet and good sleep and exercise. These things will keep your blood pressure under control and make you healthy. Thank you. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.